అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో కనుమ రోజు మా ఇంట్లో చేసుకున్న స్పెషల్ డిషెస్ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అందరూ పండగ బాగా ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారు కదండి. సో పండగ వచ్చింది అంటే మనం మన ఊర్లకు వెళ్ళిపోతాము. అక్కడ వాతావరణంలో ఫుల్గా ఎంటర్టైన్ అవుతాము. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సాడ్గా తిరిగి వస్తూ ఉంటాము. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండే అని అనిపిస్తూ ఉంటుంది. బట్ తప్పదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే పండగ రావాలి అంటే. బట్ ఈ ఇయర్ మాకు పండగలా లేదనమాట. నార్మల్ డేస్లానే గడిచిపోయింది. ఈ ఇయర్ మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ హైదరాబాద్లోనే ఇంట్లోనే ఉండిపోయామన్నమాట. సో మాకు స్పెషల్ డేస్ లాగా ఏమనిపించలేదు. రెగ్యులర్ వర్క్, రెగ్యులర్ డేస్ లానే అనిపించింది. చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు కొత్త ఇంటికి సంబంధించిన వీడియో ఏదైనా అప్డేట్ చెప్పండి అని చెప్పేసి. యాక్చువల్గా చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట మాకు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత డెఫినెట్గా అన్ని డీటెయిల్గా నేను మీకు చెప్తాను. అది ఎప్పుడు చెప్పగలను అనేది నాకే తెలియదు అనమాట. సో అంతవరకు కొంచెం వెయిట్ చేయండి అప్డేట్ కోసం. అయితే కనుమ రోజు స్పెషల్ డిషెస్ ఏం చేశాను అంటే, ఒకటి వచ్చేసి రాజుగారి కోడి పులావ్ అండి. చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో రాజుగారి కోడి పులావ్ చేశాను అండ్ అలాగే మా చిన్నబాబుకి బాగా ఇష్టమైన చికెన్ 65 చేశాను. రాజుగారి కోడి పులావ్కి కంపల్సరీగా చిట్టి ముత్యాలు ఉండాలండి. అప్పుడే ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది అనమాట. మనకి బిర్యానీ రైస్ కంటే కూడా ఈ చిట్టి ముత్యాల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఇందులో క్వాలిటీస్ కూడా ఉంటాయి. మీరు హై క్వాలిటీ తీసుకుంటే కనుక ఆ స్మెల్, అరోమా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే 1.5 గ్లాస్ దాకా చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. ఈ రైస్ మనం నానబెట్టకూడదండి. జస్ట్ వాష్ చేసుకోవటమో లేకపోతే తుడిచేసుకోవడమో చేసుకోవాలన్నమాట. నేనైతే వాష్ చేస్తాను. వాష్ చేసేసి డ్రైన్ చేసేసి అలా వదిలేస్తే నీళ్ళన్నీ వాడ్చిపోతాయి, బియ్యం డ్రైగా అయిపోతుంది అనమాట. సో కడిగేసి వెంటనే వాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ వచ్చేసి కేజీ దాకా తీసుకున్నానండి. ఈ కేజీ చికెన్లో హాఫ్ ఏమో చికెన్ 65 చేస్తున్నాను, హాఫ్ ఏమో చికెన్ పులావ్లోకి వాడతాను. చికెన్ ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చినా శుభ్రంగా కడిగేసుకోవాలండి. బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం, కాస్త ఆయిల్ ఇవన్నీ వేసేసి చికెన్కి బాగా పట్టించేసి మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అంత టెండర్గా ఉంటుంది అండ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ముందు రోజు కనుక తెచ్చుకుంటే చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకోవచ్చు. లేదు ఆ రోజే ఉదయాన్నే తెచ్చుకుంటే కనుక ఇలా మ్యారినేట్ చేసేసి 1 గంట ఫ్రీజర్లో పెట్టేసుకున్న చాలండి. మీరు ఎప్పుడు చికెన్ రెసిపీస్ చేసినా ఈ టిప్ ఫాలో అవ్వండి. చికెన్ చాలా టెండర్గా ఉంటుంది, నీచు వాసన అస్సలు రాదనమాట. ఫస్ట్ మనం చికెన్ని కుక్ చేసేసుకోవాలండి. చికెన్ కుక్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను బిర్యానీ పాట్ తీసుకుంటున్నాను. ఇందులోనే పులావ్ కూడా చేసేస్తున్నాను అనమాట. సో 2-3 గిన్నెలు ఎందుకని చెప్పేసి చికెన్ని కూడా ఇందులోనే కుక్ చేసేస్తున్నాను, పులావ్ కూడా ఇందులోనే చేసేస్తున్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అనమాట. ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించింది. ఇండస్ వ్యాలీలో బిర్యానీ పాట్స్ చాలా బాగుంటాయి. ట్రైప్లే ఉంటాయి అనమాట. థిక్ బాటమ్ ఉంటుంది. సో అడుగు మాడిపోకుండా చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ పాట్ వచ్చేసి 6 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఈజీగా మనం కేజీ రైస్తో బిర్యానీ తయారు చేసుకోవచ్చు. సో డెప్త్ ఎక్కువగా ఉంటుంది, ఈవెన్గా కుక్ అవుతుంది. అందుకనే ఈ పాట్ అయితే తీసుకున్నాను. బిర్యానీకే కాదు, ఏవైనా సరే అడుగు పట్టకుండా లార్జ్ క్వాంటిటీస్లో కుక్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ పాట్. ఇలా డెప్త్ ఉంటే ఏంటంటే మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఎక్కువ గ్యాస్ పట్టదనమాట కుకింగ్ ప్రాసెస్కి. ఈ బిర్యానీ పాట్తో పాటు ఇంకొక 2 ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా మీకు యూజ్ అవుతాయేమో చెక్ చేయండి. ఒకటి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ అండి. ఇది 1 లీటర్ కెపాసిటీ అనమాట. అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందో చెప్పాల్సిన పని లేదు. చాలా స్టడ్డీగా ఉంది, హై క్వాలిటీతో ఉంది అండ్ దీనికి వచ్చిన క్యాప్ కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్గా చాలా స్టీల్ బాటిల్స్కి క్యాప్లో మీకు ప్లాస్టిక్ అనేది ఇస్తూ ఉంటారు లీక్ ప్రూఫ్గా ఉండడానికి. హాట్ వాటర్తో వాష్ చేస్తే అవి పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ వాటర్లో కూడా ప్లాస్టిక్ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇందులో ప్లాస్టిక్ అనేది యూజ్ చేయలేదు. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. పైన హ్యాండిల్ కూడా ఇచ్చారు, తీసుకోవడానికి, పట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంది. ట్రావెలింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది. కోల్డ్ వాటర్ పట్టుకెళ్ళాలన్నా లేకపోతే హాట్ వాటర్ పట్టుకెళ్ళాలన్నా చక్కగా ఇందులో పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. 24 అవర్స్ పాటు ఇది హీట్ని కానీ కూల్నెస్ని కానీ అలా హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. బాటిల్ అయితే చాలా బాగుంది. ఇంతవరకు మీ దగ్గర లేకపోయి ఉంటే ఇట్లాంటి ఫ్లాస్క్ టైప్లో వాటర్ బాటిల్ స్టెయిన్లెస్ స్టీల్ది హై క్వాలిటీలో లేకపోతే ఇది మీరు తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను. అదేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ టర్కిష్ కాఫీ వార్మర్ అనమాట. క్యూట్గా చాలా బాగుంది. ఇందులో 2 సైజెస్ ఉన్నాయి. ఒకటి 500 ml, ఒకటేమో 900 ml. నేను చిన్నది తీసుకున్నాను. తక్కువ క్వాంటిటీలో మనం వేడి చేసుకోవాలి అనుకుంటే ఏవైనా సరే ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఈ స్టీల్ కూడా వెయిట్ ఉందండి.
పల్చటి రేకులా లేదు. కొంచెం థిక్ వెయిట్ ఉందనమాట. సో, మీరు డైరెక్ట్‌గా పెట్టి వార్మ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టేటప్పుడు స్టాండ్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ ఫ్లేమ్‌కి తగలకుండా కొంచెం గ్యాప్ వచ్చేలాగా స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకోవచ్చనమాట. బేస్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇందులో చాలా రకాలు మనం వేడి చేసుకోవచ్చండి. కాఫీ, టీ లేకపోతే ఓట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బేబీ ఫుడ్ తయారు చేసుకోవచ్చు. ఇలా తక్కువ క్వాంటిటీలో ఫుడ్‌ని వేడి చేసుకోవాలనుకున్నా, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 ప్రొడక్ట్స్‌లో మీకు ఏది యూజ్ అవుతుందన్నా వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటాయి. చెక్ చేయండి. ఇప్పుడు రిపబ్లిక్ సేల్ కూడా నడుస్తుంది. అండ్ మీకు స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. బిర్యానీ పాట్‌లో కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ 2 వేసుకోండి. హీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలన్నమాట. కొద్దిగా జీడిపప్పు ఒక పావు కప్పు దాకా జీడిపప్పు వేసేసి వేయించేసి పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఈ చిన్నుల్లిపాయలు ఒలవటం కష్టం కానీ ఈ రాజుగారి పులావ్లో వీటితోనే టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. లైట్‌గా రోస్ట్ చేసేసి వీటిని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌లోంచి నేను హాఫ్ వేస్తున్నాను. అంటే హాఫ్ కేజీ చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం పెరుగు, దీంతో పాటు మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి విడివిడిగా వేసుకోవచ్చు. నేనైతే ఆల్ మసాలా మిక్స్ వేస్తున్నాను. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని రకాల మసాలాలు మిక్స్ అయి ఉంటాయన్నమాట. ఇది హోమ్ మేడ్, ఇంట్లో చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. వెజ్‌కి, నాన్ వెజ్‌కి చాలా బాగుంటుంది ఈ మసాలా పొడి. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టుకుంటూ చికెన్ని బాగా కుక్ చేయాలి. చికెన్‌లో వచ్చే వాటర్ అంతా కూడా గ్రేవీగా అయిపోవాలన్నమాట. థిక్ గ్రేవీగా అయిపోయేంత వరకు కూడా ఇలా గరిటెతో కలుపుతూ అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చూసుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు మనం ఇందులోకి కావాల్సిన మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. దానికి మిక్సీ జార్ తీసుకుని అందులోకి చెక్క, చిన్న ముక్క జాజికాయ, అనాస పువ్వు, జాపత్రి, యాలుక్కాయలు, లవంగ మొగ్గలు వేసుకోవాలి. వీటితో పాటు కాస్త సోంపు, గసగసాలు, అలాగే జీడిపప్పు వేసి ఫస్ట్ ఫైన్‌గా మెత్తగా గ్రైండ్ చేసేయాలి. ఆ తర్వాత 2 చిన్న టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసేయండి. ఇదే పేస్ట్ మన పులావ్ మొత్తానికి కూడా మంచి టేస్ట్, అరోమాని ఇస్తుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకుని పేస్ట్‌ని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు నేను చికెన్ 65కి చికెన్‌ని మ్యారినేట్ చేస్తున్నాను. మిగిలిన చికెన్‌లోకి మీరు తినే కారాన్ని బట్టి కారము, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ లేదా చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. ఇందులోనే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గుడ్డు పగలగొట్టి ఇలా వేసేసేయండి. మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి, కన్సిస్టెన్సీని బట్టి ఇందులోకి కార్న్ ఫ్లోర్‌ని అలాగే మైదా పిండిని వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇందులోకి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మంచి రెడ్ కలర్ వస్తుంది. నేనైతే వేయట్లేదు. ఇలా అన్నీ వేసి కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పక్కన వదిలేసేయండి. కొంచెం మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన చికెన్ చూద్దాము. చికెన్ అనేది చక్కగా ఉడికిపోవాలి. ఇలా ఉడికితే సరిపోతుందనమాట. చికెన్ ఉడికిపోవాలి. ఇందులో గ్రేవీ అంతా కూడా థిక్‌గా అయిపోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని పక్కకు తీసేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ అదే బిర్యానీ పాట్‌ని స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేసుకోవచ్చు. అంటే మనం బిర్యానీ చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్, నెయ్యి అడ్జస్ట్ చేసుకోవాలి. ప్యారలల్‌గా మనం వాటర్‌ని కూడా బాయిల్ చేసుకోవాలండి. రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆ రైస్‌కి డబుల్ క్వాంటిటీలో నీళ్లు వేసుకోవాలన్నమాట. గిన్నెలోకి ఎసరు వేసేసుకుని పక్కన సిమ్‌లో పెట్టి మరిగిస్తూ ఉంటే నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం బిర్యానీ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకుని వేయించాలి. ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, చిట్టుముత్యాల రైస్, ఆ రైస్ మొత్తాన్ని వేసేసేయాలన్నమాట. రైస్ని బాగా వేయించాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టండి. చిన్న మంట మీదే పెట్టి నిదానంగా రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రంగులోకి రావాలన్నమాట రైస్ అనేది. మంచి అరోమా రావాలి. రైస్ బాగా వేగింది అని అనిపించిన తర్వాతే ఇందులోకి మనం మసాలా పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్తో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మీరు పచ్చి మసాలా నూరేటప్పుడే అల్లం వెల్లుల్లిపై వేసుకుని కూడా నూరుకోవచ్చు. అయితే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పేసి నేను సపరేట్గా వేస్తున్నాను అనమాట. మసాలా పేస్ట్తో పాటుగా రైస్ని కొద్దిసేపు ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించేశాక ఉడికించుకున్న చికెన్ మొత్తం వేసేసేయాలి. చికెన్ వేసేసాక జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు అలా రోస్ట్ చేసేసి ఇందులోకి మనం బాయిల్ చేస్తున్న వాటర్ మొత్తాన్ని వేసేసేయాలి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టిన జీడిపప్పు, చిన్న ఉల్లిపాయల్ని కూడా వేసేసేయాలి. వేసేసి కలిపేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టి చిన్న మంట మీద నిదానంగా ఉడకనివ్వండి. మధ్యలో 1-2 సార్లు గరిటెతో కలుపుకొని కుక్ చేయండి.
రైస్ కుక్ అయ్యేలోపు చికెన్ 65 కోసం మ్యారినేట్ చేసిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లో కొంచెం కొంచెంగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి క్రిస్పీ లేయర్ రావాలి, పైన లోపల చికెన్ జ్యూసీగా ఉడికిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని పక్కకు తీసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం టాస్ చేసుకోవాలన్నమాట. సాసెస్ వేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. అలాగే కొన్ని ఉల్లిపాయల్ని కూడా సన్నగా తరిగి వేసేసేయండి. ఇందులోనే కాస్త పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుందండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసాక బాగా ఫ్రై చేయండి. లైట్గా టాస్ చేసుకున్న తర్వాత సాసెస్ అన్నీ వేసుకోవాలి. కాస్త పెరుగు, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా కెచప్, సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా టాస్ చేయాలన్నమాట హై ఫ్లేమ్లో. తర్వాత మనం వేయించిన చికెన్ మొత్తం వేసేసి ఈ సాస్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుతూ టాస్ చేసుకుని దించే ముందు కొత్తిమీర వేసి దించేసేయటమే. అంతే, చికెన్ 65 రెడీ అయిపోతుంది. ఈ చికెన్ 65 అంటే మా చిన్నోడికి చాలా చాలా ఇష్టం. యాక్చువల్గా అయితే బోన్లెస్ చికెన్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మధ్య మధ్యలో బోన్స్ కూడా తగలవు. ఇలాగైనా చేసుకోవచ్చు. మన రాజుగారి కోడి పులావ్ కూడా రెడీ అయిపోయిందండి. రైస్ ఎలా ఉడికిందో చూపిస్తాను. పొడి పొడిగా వచ్చిందనమాట. పర్ఫెక్ట్ టేస్ట్, టెక్స్చర్ వచ్చింది. ఇక మీకు పక్కన ఏ గ్రేవీ కూడా అవసరం లేదనమాట. ఇలా కోడి పులావ్ చేసుకుంటే జస్ట్ రైతా పెట్టుకుంటే చాలు, చక్కగా తినేసేయచ్చు. అదండి కనుమ రోజు మేము చేసుకున్న ఈ 2 స్పెషల్ డిషెస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.